श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणम् वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवक्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करम्। या कुन्दयन्दतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःश्लेषजाड्यापः। 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 6వ రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశికి వచ్చేప్పటికల్లా రాహువు, గురువు, శుక్రుడు, కుజుడు 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాల వల్ల వచ్చే ప్రయోజనం, రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కుజుడు దశమంలో పడ్డాడు, కుజ దోషం ఉంది, కాలసర్ప దోషం ఉంది. అయితే కుజుడు 10ంట ఉన్నాడు, గురువు బాగున్నాడు. శని సప్తమంలో పడ్డాడు, శని వల్ల చాలా ఇబ్బంది ఉంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. గురువు ఏకాదశిలో ఉన్నాడు, విద్య, ఉద్యోగం, విదేశీయానానికి చాలా బాగుంది. కుజుడు బాగున్నాడు, ఇల్లు కొనుక్కోవడానికి బాగా అవకాశం ఉంది. ఇల్లు కొనుక్కోవటమే కాదు, రాహు బాగున్నాడు. మీకు రావాల్సిన డబ్బులు ఏమున్నా కూడా అన్నీ ఖచ్చితంగా మీకు రావటానికి బాగా అవకాశం ఉంది. ఈ వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోకుండా, పోగొట్టుకోకుండా ఉండాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా అనుకూలతగా ఉండాలి. కారణం ఏంటంటే శని సప్తమంలో ఉన్నాడు, కలత్ర స్థానంలో శని ఉన్నాడు. ఈ శని వల్ల భార్యాభర్తలకి సమస్యలు రావడానికి బాగా ఎక్కువ అవకాశం కనపడుతుంది. భార్యాభర్తల్లో ఎక్కడా కూడా గొడవ రాని వాళ్ళంటూ లేరు. ఎక్కడో చోట గొడవ వస్తుంది, కానీ ఆడవాళ్ళ కంటే మగవాళ్ళే సర్దుకోవటం ఎక్కువ జరుగుతుందంట. కారణం ఏంటంటే ఆడమనిషి ఇంటి ప్రహరీ దాటి బయటికి పోదు, మగవాడు బయటికి పోతాడు, అన్నీ చూస్తాడు. దేన్ని ఎట్లా సర్దుకోవాలనేది అనుభవం అనేది మగవాడికి ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల బాగా ఆలోచించగలవాడు మగవాడు. ఆలోచించలేని మనిషి ఆడమనిషి. ఆడమనిషి ఆలోచించేది ఏమిటా అంటే, ఇంత సంపాదిస్తున్నాడు, నాకు కావాల్సింది రావట్లే, అందరికీ ఇస్తున్నాడు, తను కూడా గుడ్డలు కొనుక్కుంటున్నాడు, తనకి సరైన గుడ్డ లేకపోతే బయటకు పోలేడు. కాబట్టి ఇటువంటి ఈర్ష్య, అసూయ మాత్రం భార్యకి సహజంగా వస్తుంది. ఇట్లాంటి అసూయలు వచ్చే టైం ఉంది. కాబట్టి ఈ నెలలో ఈ రాశివాడు భార్యతో వైరం పెట్టుకోవద్దు. భార్యాభర్తలకు వైరం వచ్చింది అంటే మాత్రం ఈ సంవత్సరం మాత్రం పూర్తిగా బంధాలు తెగిపోతాయి. భార్యాభర్తల యొక్క బంధాలు తెగిపోయే టైం కనపడుతుంది. కాబట్టి ఎట్లా ఉంటుందంటే, 2 చేతులు ఉన్నాయండి, ఒక చేతికి ఒక చేయి కొడితే శబ్దం వస్తుంది, ఒక చేయి ఎంతసేపు ఊపితే శబ్దం రాదు. కాదండి, తిరగడం మొదలు పెట్టారు, తిట్టుకో, కూర్చో మెదలకుండా, తిట్టి 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 ఏమంటారు, ఎన్ని తిట్టినా నీకు సిగ్గు లేదు, సిగ్గు వదిలి పెట్టావు ఓ అని వెళ్ళిపోతాను. అది ఎంతంటే గొప్ప ఓర్పు అనేది, చాలా గొప్ప నేర్పు అంటారు. డబ్బులు బాకీ ఉన్నాడు, బాకీ తీసుకున్నాడు, ఎన్నైనా తిట్టని బయట రోడ్డు మీద తిడుతూ ఉంటాడు. ఇంట్లో మనిషి బయటికి రాడు ఇవ్వాల్సిన వాడు. ఎవరిని తిడుతున్నాడో అర్థం కాదు, బయట వాళ్ళు ఎవరిని తిడుతున్నారో అర్థం కాదు. వీడికి ఏమాత్రం కోపం రాదు, ఏం మాట్లాడు, ఎన్నో తిడతాడు, తిట్టుకో గాలి పోతాయి, ఈ విధంగా ఉంటాడు. మరి రోషన్ లేని వాడికి ఇబ్బంది లేదు, ఎన్నెన్నా అప్పులు చేయొచ్చు, ఎన్నెన్నా తిట్టుకో గాలిపోతాయి. రోషన్ లేని వాడికి ఎన్ని అప్పులైనా చేయొచ్చు. సిగ్గు రోషన్ లేకపోతే, రోషం అనేది చీము రక్తం ఉన్నప్పుడు దోషం ఉండాలి.
ఆ రోషం ఉన్నవాడు ఎప్పుడు కూడా ఎవరి సొమ్ముకి ఆశపడ్డు, రోషం లేనివాడు దేనికైనా ఆశపడతాడు. అయితే ఆడ మనిషికి రోషం ఎక్కువ. ఆ రోషంలో ఏదో ఉంటుంది. అయితే ఒక ధర్మం చెబుతా, పెళ్లి చేసుకునేంతవరకు, మంగళసూత్రం కట్టేంతవరకు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చూడమని పురోహితుడు చెబుతాడు. జీలకర్ర బెల్లం పెట్టేప్పుడు ఒకళ్ళ మొహం వాళ్ళు చూసుకుంటే ఆ ముహూర్తం టైంలో మంచి జరుగుతుందని చెబుతాడు. 1-4 సార్లు చెబితే కూడా తలకాయ ఎంచుకొని అట్లా చూస్తుంది. చూసింది కూడా మనకు అర్థం కాదు. ఆ చూసి కూడా తలకాయ ఎంచుకుంటుంది, నలుగురిలో బాగా సిగ్గుపడుతుంది. కానీ పెళ్ళయిన తర్వాత మాత్రం తలకాయ ఎత్తుంది పెళ్ళామే. ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేసినా ఏదిలా నువ్వు చేసేది అని గట్టి ఇంకా తేడా వస్తే చొక్కా పట్టుకుంటుంది. అది కాదు ఇంకా తనను కూడా తంతుంది. అయితే ఇప్పుడు ఆ పనులే చేస్తున్నారు. ఎందుకంటే చొక్కా పట్టుకోనో తన్నులు తినే పనులు చేస్తున్నారు. ఆ పనులు చేయటం మానుకుంటే ఆడమనిషి విజృంభించదు. ఆడమనిషి ఇంటికి అధిపతి, గృహిణి, గృహాన్ని బాగు చేసేది, భర్తను బాగు చేసేది, కుటుంబాన్ని బాగు చేసేది, ఇల్లు బాగు చేసేది, తల్లిదండ్రులకు అన్నం పెట్టేది, అంతా అందరికీ పెట్టి మిగిలితే ఫస్ట్ వరకు ఉండేది కూడా ఆడమనిషి. ఆడమనిషి చేత మాటను పెంచుకోవటం తప్పంటల్లా. అయితే నీవు తప్పు చేయకుండా ఉంటే అంది కదా. మన మహిళ దగ్గర వాళ్ళు ఉన్నారు, 3 పెళ్ళం పొట్టాడుకుంటారు, కేకలు పెడుతూ ఉంటాయి. ఈ 3 మాత్రం పెద్ద పెద్ద కేకలు పెడతాడు. ఒకసారి బయటకు వస్తాడు, బయటకు వచ్చి నిజమున్న మగులు శాస్త్రాలు చేస్తావు, మగులు శాస్త్రాలు చేసే ముందు తన్నులు తింటాం అంటాడు. వీళ్ళ ఆమె వీడి తండింది బయటపడతాడు. కాబట్టి ఎప్పుడు కూడా నేను చెప్పేది, ఇంటికి భార్య ఇల్లాలు, తల్లిదండ్రులు వీళ్ళని చూసుకోవాలి. ఈ రాశి వారికి సప్తమ శని వల్ల భార్యాభర్తలకు ప్రతికూల వచ్చేది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. నా పేరు పంగులూరి లక్ష్మీనారాయణ. నా ఫోన్ నెంబరు 6300061241. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లకి ఫోను చేసి మీకు జాతకం కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మాకు తగిన ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకోండి. చాలామంది అడుగుతున్నారు, కావండి మా రాశి చెప్పండి. రాశి చెప్పా, మళ్ళీ చెప్పండి. మళ్ళీ చెప్పడం కోసం యూట్యూబ్లో చెప్పడం ఎందుకు? అందరూ రాశి బాగానే ఉంది. రాశి 25 భాగాలే, లగ్నం 75 భాగాలు. మీ జాతకం బాగుండలేదు అని చెప్పినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలంటే ఫీజు చెల్లించి జాతకం చూపించుకోవాల్సిందే. ఇదంతా చెప్పినందుకు మాకు యూట్యూబ్ వాళ్ళ నుంచి రాదు, వినేవాళ్ళ నుంచి మాకు రాదు. ఏదైనా జాతకం చూపించుకుంటే మాకు ఫీజు వస్తుందని చెప్తాం. అది మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఆయన అడుగుతున్నాడు, యూట్యూబ్లో నువ్వు ఎందుకు చెప్పావయ్యా అంటే, మనం చెప్పొద్దంటావా? యూట్యూబ్ తీసేవాళ్ళని తీయొద్దంటావా? నువ్వు ఎందుకు చెప్పావు, నాకు ఎందుకు చెప్పావంటే, నేను వాళ్ళకి చెప్పడానికి కానీ వాడు యూట్యూబ్ తీయడానికి కానీ ఎవరి అధికారం ఉందా? వాళ్ళ పుట్ట కోసం వాళ్ళు తీస్తున్నారు, నా పుట్ట కోసం నిత్యం చెబుతున్నా. వాళ్ళకి ఏదైనా 10 మంది చూస్తే వ్యూస్ వస్తాయి వాళ్ళ ఆశ. నాకేదైనా 2 ఫోన్లు వస్తే జాతకం, ఏదైనా 10 రూపాయలు వస్తాయి ఆశ. అందుకోసం చెబుతున్నా. కానీ ప్రతి వాళ్ళు ఫోన్ చేసి నా సంగతి చెప్పు, ఎందుకు చెప్పవు అని అడిగితే అడిగేదానికి అర్థం ఉండాలి. పెళ్ళాన్ని అసలు గట్టిగా మాట్లాడితే కూర్చోవయ్యా అంటుంది. భార్య దగ్గరే మనకు అధికారం లేదు, బయట వాళ్ళ మీద అధికారం ఉంటుందా? ఆలోచించండి. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మా ఫోన్ చేసి మీ జాతకం చెప్పించుకోండి. స్వస్తి. అన్ని రాశులకి ఉపయోగపడేది, ప్రతి వ్యక్తికి ఉపయోగపడేది, నువ్వు నేను అనేటువంటి భేదం లేకుండా అందరం మంచిగా బ్రతకడానికి మార్గం అనేది తెలియపరిచిన విషయం అవుతుంది. అది చెప్తాను. తండ్రి కొడుకు ఉన్నారు. తండ్రి చాలా మంచివాడు. ఊళ్ళో ప్రతి వ్యక్తి చేత కూడా ఆయన గౌరవింపబడ్డాడు. కొడుకు మాత్రం అహంకారం ఎక్కువ, ఎవరితో కలవడు, ఎవరినైనా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఎవరితో మంచి లేదు. తండ్రి చావబోయే టైం వచ్చింది, కొడుకు ఏడుస్తున్నాడు. తండ్రి చెప్పాడు, నాయనా చివరికి నువ్వు నలుగురితోనన్నా మంచిగా ఉండి బతకరా అని చెప్పాడు. చివరికి మంచిగా ఉండి బతకడం నలుగురు ఏంటి? 5వ వాడు ఉండకూడదా?
ఉండాలి. కనీసం ఎవరితో కలవకపోయినా నలుగురు మాత్రం తప్పదు. ఆ నలుగురు ఎవరో ఇప్పుడు వివరించి చెప్తా. మొట్టమొదటిది తల్లి, జన్మనిచ్చిన తల్లి. రెండో తల్లి ఎవరంటే జన్మనిచ్చిన తల్లి మరి 9 మాసాలు మోసి కష్టపడి కని మరి ప్రాణాపాయ స్థితిలో పడి చివరికి పెంచుతుంది. ఆ తల్లి లేకపోతే ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ లేడు. సరే, మొదటి తల్లి ఆమండి. ఈ తల్లి కానీ చెట్లు కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇంతమంది పుట్టడానికి తల్లి ఉంటేనే పుట్టారు. వృక్షానికి కూడా ఓ ఇత్తనం ఉంది, తల్లి ఉంది. అట్లాగే అసలు తల్లి అంటూ జన్మనిచ్చిన తల్లి ఒక తల్లి. ఈ జన్మనిచ్చిన తల్లి బతకాలి అంటే, జన్మనిచ్చిన తల్లి తండ్రి బతకాలంటే ముందు ఆహారం కావాలి తినటానికి. ఆ ఆహారం సమస్తం ఆయుల దగ్గర నుంచి తాగే నీళ్ళ దగ్గర నుంచి తినే ఆహారం దగ్గర నుంచి సమస్తం ఇస్తుంది భూదేవత. ఆమె రెండవ తల్లి. 2 తల్లులు అయిపోయినారు. మూడవ తల్లి ఎవరంటే గోవు, ఆవు, ఎద్దు. 3వ తల్లిదండ్రులు వాళ్ళు. 4వ తల్లిదండ్రులు ఎవరంటే ఆదిపరాశక్తి. ఈ ఇంతమందికి తల్లి. 3 ఉన్నారు. ఎవరు? జన్మనిచ్చిన తల్లి, పంటనిచ్చి తినటానికి ఆహారం ఇచ్చే తల్లి భూదేవత, 3వ తల్లి గోమాత, 4వ తల్లి ఆదిపరాశక్తి. ఈ గోమాత అంటే ఏమిటి? గుళ్ళో పూజ చేయాలి, అభిషేకం చేయాలి, ఆవు పాలు కావాలి. గుళ్ళో దీపారాధన చేయాలి, ఆవు నెయ్యి కావాలి. యజ్ఞం చేయాలి, ఆవు నెయ్యి కావాలి. ఈ ఆవు నెయ్యి లేకపోతే, ఆవు పాలు లేకపోతే, పంచామృతాలు లేకపోతే దేవుడికి అభిషేకం చేయడానికి పూజ చేయడానికి మనకు అవకాశం లేదు. ఇంట్లో దోమలు క్రిమికీటకాలు బాధిస్తూ ఉంటే ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడక కొద్దిగా కర్పూరం వేసి ఆ పిడక వెలిగిస్తే ఆ ఆవు పేడ చేత వచ్చే పొగ వల్ల సూక్ష్మజీవులు మొత్తం నశించిపోతాయి. దోమలు ఉన్నాయి, ఎంత మంచి వాసన వచ్చినా కూడా పారిపోతాయి. ఎంత చెడు వాసన అంటే అంత తొందరగా పోతాయి. తేళ్లు పాములు కూడా పారిపోవాలంటే ఆవు యొక్క పేడతో వచ్చేటువంటి పొగ వల్ల. ఇది ఆవు. మొదటిది జన్మనిచ్చిన తల్లి, రెండోది పంట తినటానికి ఆహారం ఇచ్చిన తల్లి, మూడోది పసిపిల్లలకు కూడా పాలతో సహా పాలు పెరుగు నెయ్యి, మజ్జిగ, ఈ 4 ఇచ్చింది. ఇది 4. మొదటి వాళ్ళు ఎవరు? జన్మనిచ్చిన తల్లి, భూదేవత, ఆవు, ఎద్దు, తర్వాత ఆదిపరాశక్తి. 4 దేవతలు, 4 తల్లులు, పాలు పెరుగు నెయ్యి మజ్జిగ, 4. ఇవి 4. సరే, వేదాలు ఉన్నాయండి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, అవి 4 వేదాలు. కులాలు ఉన్నాయండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, 4 కులాలు ఉన్నాయి. ఈ 4 ఏమిటి? ఈ 4 రకాలు లేకపోతే ఎవరైనా బతకగలమా? ఇందులో కొంతమంది అంటారు నీ లేకపోతే ఎవరు లేరంటారు. అహంకారం పడిన వాళ్ళు ఎవరైనా అంటే గోవు బ్రాహ్మడు తప్పితే ఎవరు కాదు. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఆవు కానీ బ్రాహ్మడు కానీ తిండి లేక ఆకలయ్యి తిండి లేక ఎవరైతే బాధపడతారో అట్లా ఆవు బ్రాహ్మడు దుఃఖపడితే దేశం మొత్తం సుభిక్షంగా ఉండదు. అయితే ఇప్పుడు అందరిలోకి తక్కువ వాళ్ళు ఎవరైనా ఆవు బ్రాహ్మడే. ఆవుకి అన్నం పెట్టేవాళ్ళు లేరు, బ్రాహ్మడికి అన్నం పెట్టేవాళ్ళు లేరు. అయితే మిగతా కులాలు మాత్రం కొట్టుకుంటున్నాయి. ఈ మిగతా కులాలు 4 ఏమిటాయంటే, ఇప్పుడు కుమ్మరివాడు ఉన్నాడండి, కుండ లేకుండా ఏమైనా జరుగుతుందా? పెళ్ళికి కుండ కావాల్సిందే, చస్తే కుండ కావాల్సిందే. మంగలి ఉన్నాడండి, మరి క్షౌరం చేయాలని మంగలి లేకుండా జరుగుతుందా? 2 మంగలి, 1 కుమ్మరి, 2 మంగలి, 3 చాకలి, 4 బ్రాహ్మడు. అమ్మలు 4, కులాలు 4. ఈ 4 కులాల్లో కుండ లేకుండా కానీ
మరి మంగళ లేకుండా కానీ, చాకలు లేకుండా కానీ, బ్రాహ్మణులు లేకుండా కానీ జరుగుతుందా? ఈ 4 కులాలు ఏదైనా పెళ్లి జరుగుతోంది, అదే బేపనోడు వచ్చాడ్రా, కుండలు అదే కుమ్మరోడు వచ్చాడ్రా, అదే మంగళోడు వచ్చాడ్రా, అదే చాకలోడు వచ్చాడ్రా. చాటున ఈ పదం దగ్గరికి వచ్చేప్పుడు అయ్యగారు వచ్చాడ్రా, పంతులు గారు వచ్చాడ్రా అంటారు. ఇది చెవులతో విని కూడా బ్రాహ్మణుడు మెదలకుండా ఊరుకుంటాడు. బ్రాహ్మణుని చుడుతూనే ఉంటారు. బ్రాహ్మణులకి స్వార్థం ఎక్కువ, అంతా మా చేతి మీద జరగాలి అని అంతా వాళ్ళ స్వార్థం చేసుకున్నారు. కాదండి, వాళ్ళ బ్రాహ్మణ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, గుళ్ళో అత్యగత్నం చేస్తే 5,000 ఇస్తారు. వాడికి జరగట్లే, అందరు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ గుళ్ళల్లో అర్చకులు కూడా తగ్గారు, ఇతర కులస్తులు తయారవుతున్నారు. అయితే ఏ కులం చేసే పని ఆ కులం చేయాల్సిందే. ఏ కులంలో ఉండే అనుభవం ఆ కులంలోనే ఉంది. అయితే ఈ కులాలు మొత్తం ఏకమైపోయి, ఈ కులాన్ని ఆ కులం విమర్శించి, ఆ కులాన్ని నీ కులం విమర్శించి, అన్ని కులాలు కలిసిపోయినని చెప్పి ఈ కులస్తులు ఆ కులస్తులు, ఆ కులస్తుని ఈ కులస్తులు చేసుకొని ఏ కులానికి కూడా తగినటువంటి ప్రతిపత్తి లేకుండా పోయి చాలా గొప్ప ఘనకార్యం చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఇది మాత్రం ఘనకార్యం కాదు, ఇది గొప్ప అంతకంటే కాదు. దీనివల్ల మనకే నష్టం వస్తుంది. వ్యవసాయదారులు పండించకపోతే మిగతా కులాలకి తిండి ఉందా? లేదు. పెళ్లి చేసుకోవాలన్నా, నామకరణం చేసుకోవాలన్నా, ఏ మంచి గృహప్రవేశంగా కావాలన్నా, శంకుస్థాపన చేయాలన్నా, జ్యోతిష్యం కావాలన్నా బ్రాహ్మణుడు కావాలి. మరి ఒక కులంతో ఒక కులానికి సంబంధాలు తప్పనిసరిగా ఉన్నాయి. ఈ సంబంధాలను చెడగొట్టుకొని ఎవరికి వాళ్ళు నేను ఎక్కువ అనుకున్నారు. అయితే ఇవన్నీ పోగొట్టుకొని కులాలన్నీ కలిసిపోవాలనుకొని వాడు పెళ్లి చేసుకుంటాడు, కులస్తులనే పెళ్లి చేసుకుంటాడు, ఇంకో కులస్తురాలను నెట్టి పెట్టుకుంటాడు. సరే, ఇంత కులాలు మొత్తం కలిసిపోతున్నాయి అనుకుంటున్నారు. కులాలే కాదు, మరి విలువలు తగ్గిపోతున్నాయి. తనకంటే తక్కువ కులం అనేది ఎక్కువ కులం అనేది కాదు, ఏ కులంలోనే ఆ కులం చేసుకోవాలి. ఎద్దు వల్ల బర్రె పుడుతుందా? బర్రె వల్ల ఆవు పుడుతుందా? ఏ కులానికి తగినటువంటి విద్య ఆ కులానికి ఉంది, ఆ కులం లక్షణం కావాలి. ఇది పోగొట్టుకోవటమే కాకుండా దీనివల్ల వచ్చే నష్టం ఏమిటి అంటే, ఇవాళ షుగరు 1, 2 బీపీ, 3 థైరాయిడ్, 4 ఫ్యాంకియా, 4 రోగాలు వస్తున్నాయి. ఈ 4 రోగాలు వచ్చినాయి అంటే మాత్రం జీవితంలో పోయేవి కావు. పోయే రోగం ఒకటి ఉందండి, హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ వస్తే పోతారు, ఒకసారి పోతారు, బాధ లేదు. కాదు, ఒకసారి అయితే 3 సార్లు వచ్చి పోతారు. రోగంతో మూలబడి కృషించి చచ్చేదానికంటే పుణ్యం చేసుకున్నాడు ఆ విధంగా పోతాడు. పాపం చేసుకున్నవాడు షుగర్ వల్లను, బీపీ వల్లను, థైరాయిడ్ వల్లను, శాంకియా వల్లను ఎన్నాళ్ళు మందులు వాడుతూనే ఉండాలి. పూర్తిగా రోగం పోతుందా? పోదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? చెయ్యరాని పనులు చేస్తేనే వస్తున్నాయి. పూర్వం మన హిందూ మతంలో ఒక్కటే పెట్టారు, ఏ కులానికి ఆ కులం పెట్టారు, ఏ వేదానికి ఆ వేదం పెట్టారు. ఒక భాగంలో ఋగ్వేదం, ఒక ఏరియాలో, ఒక ఏరియాలో కృష్ణ యజుర్వేదం, ఒక ఏరియాలో సామవేదం, ఒక ఏరియాలో అథర్వణ వేదం. ఎక్కడ వేదం అక్కడే. ఆ వేదాన్ని ఈ వేదం, ఈ వేదాన్ని ఆ వేదం ఎప్పుడు విమర్శించుకుంటూ ఉంటే ఆదిశంకరుల వారు వచ్చారు. ఆయన 4 పీఠాలు స్థాపించాడు. కులాలు 4 అయిపోయా, వేదాలు 4 అయిపోయా, వృత్తులు 4 అయిపోయా, రోగాలు 4 అయినాయి. ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? మనకు ఒక కులం మీద ఒక కులానికి విలువ లేకపోవటం, ఒక వేదం మీద ఒక వేదానికి విలువ లేకపోవటం, ఒక వృత్తి మీద ఇంకో వృత్తికి విలువ లేకపోవటం. ఎవడైనా సరే ఎప్పుడు కూడా ఏం చెప్తున్నారు? అన్నదాత సుఖీ భవ అని అంటారు. సరే, అన్నదాత సుఖీ భవ అంటే అన్నం పెట్టినవాడు సుఖిస్తాడు. ద్రవ్యదాత జనార్దన, డబ్బులు ఇచ్చినాడు జనార్దన అన్నాడు. అన్నదాత ఎవరై అంటే రైతే అన్నదాత. మీ దగ్గర డబ్బులుంటే బియ్యం కొనుక్కొస్తా, బియ్యం పండించిన వాడు ఎవడు?
మనకు తినే ధాన్యాలు పండించింది ఎవరు, కూరగాయలు పండించింది ఎవరు, రైతు. అట్లాగే అన్ని కులాలు బాగుండాలి, అందరం బాగుండాలి, ఎవరినెవరు హీనంగా చూడకూడదు. ఇట్లాంటి దుస్వభావాలు, నీచ స్వభావాలు వచ్చేసేసి మరి కులం లేదు, మతం లేదు. పూర్వం నుంచి మన హిందూ మతం ఏంటంటే మరి సన్యాసి, తర్వాత మానవుడు భార్యాభర్తలు, వాళ్ళు ఏమంటున్నారు దంపతులు. ఈ దంపతులు ఎటువంటి వాళ్ళు, గృహస్థాశ్రమ ధర్మం. అది సన్యాసాశ్రమ ధర్మం, ఇది గృహస్థాశ్రమ ధర్మం. గృహస్థ ఏం చేయాలి, భార్య పిల్లలతో పిల్లల్ని కని తల్లిదండ్రులను పోషించి పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పి, సన్యాసులు అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా తన శక్తి బుద్ధి వాళ్ళకి ఏదైనా సహాయం చేసి గడపలో కూర్చొని వాడికి అంత అన్నం పెట్టి, అందరూ ఏ కులస్తులైనా సరే గృహస్థాశ్రమ ధర్మం అనేది అన్ని కులాలకే ఒకటే ధర్మం. ఇది 5వ ధర్మం. 4 కులాలకి 4 ధర్మాలు. 5వ ధర్మం ఏంది, గృహస్థాశ్రమ ధర్మం. ఈ గృహస్థాశ్రమ ధర్మం ఎటువంటిదంటే సన్యాసి కంటే కూడా గృహస్థు చాలా గొప్పవాడు. ఎందుకంటే పెళ్లి జరిగేటప్పుడు ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ త్రయేషాం నాతి చరితవ్యా నాతి చరామి. పిల్లనిచ్చే తండ్రి అడుగుతున్నాడు, ధర్మేచ నువ్వు ఎవరికైనా ధర్మం చేసినా, అర్ధేచ డబ్బులు సంపాదించినా, కామేచ నీ కోరిక ఉన్నా, మోక్షేచ 4వది మోక్షం కావాలని కోరుకున్నా, ఏదైనా సరే నా పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను, నా పిల్లతో చెప్పి చేస్తాను అని ప్రమాణం చేయించాడు. ఇప్పుడు పరిస్థితి ఏంది, మగవాడికి ఇచ్చిన జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఆడపిల్లకి ఇచ్చిన జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వాళ్ళని వీళ్ళని కూడా మొగుడు అత్తగారిని మామగారిని చూడాలి, తల్లిదండ్రులను చూడాలి. కోడలు కూడా అత్త మామని చూడాలి, జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూడాలి. ఇందులో ఎవరిని లోపం చేయకూడదు. ఈ పద్ధతి ప్రధానంగా కావాలి. ముందు జన్మనిచ్చిన తల్లిని నువ్వెట్టా చూస్తావు, కోడలు కూడా అట్లాగే చూడాలి. ఇవాళ ఏమంటారు, ఎవరింట్లో ఉన్న కార్యం అయితే అత్తగారు వాళ్ళు గుడ్డలు వేస్తే మా ఇంట్లో పనివాళ్ళు కూడా ఈ గుడ్డలు పెట్టమంటారు. వాళ్ళు కాదు మనకు పెట్టాల్సింది. 25 ఏళ్ళు పెంచి నీకు పిల్లనిచ్చారు, నీ వంశాన్ని నిలబెట్టారు. నువ్వు వాళ్ళకి తగిన వస్త్రాలు పెట్టి, ముందు వాళ్ళకి దండం పెట్టి, నీ తల్లిదండ్రులకు దండం పెట్టి నీవు శుభకార్యం చేసుకోవాలి. అది లేకుండా పిల్లనిచ్చిన వాళ్ళు ఇవ్వాలి, నీకేదో అవసరం వచ్చినా వాళ్ళే ఇవ్వాలి. ఇటువంటి కోరికలు, అధికమైన కోరికలు ఎక్కువైపోయి గృహస్థాశ్రమ ధర్మం చెడిపోయి, చేసుకున్న భార్యని వదిలిపెట్టి కామం ఎక్కువై, పరస్త్రీ వ్యామోహం ఎక్కువై, దీనివల్ల మరి చేసుకున్న ధర్మపత్ని వదిలిపెట్టి, కన్న పిల్లల్ని వదిలిపెట్టి, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి ఎవరి దారి వాళ్ళు చూసుకొని చివరికి తల్లిదండ్రులు పిల్లలను అనాథలు అయిపోయి, కులం పోగొట్టుకొని, మతం పోగొట్టుకొని, నీ యొక్క ధర్మాన్ని పోగొట్టుకొని, హిందూ ధర్మం మరి గృహస్థాశ్రమ ధర్మం, సన్యాస ధర్మం, ఈ 2 మంచి ధర్మాలు ప్రపంచ దేశాల్లో ఈ గృహస్థాశ్రమ ధర్మాన్ని ఎప్పుడూ గౌరవిస్తోంది. అటువంటి గౌరవాన్ని పోగొట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కోట్లకు వెళ్ళిపోయి పెళ్ళి అయిన తర్వాత అతి ఆశ పెరిగి విడబడిపోయి కోట్లకు వెళ్ళి కోట్లలో తేలక, విడాకులు రాక, మళ్ళీ పెళ్లి కాక, పిల్ల దొరక్క, గృహస్థాశ్రమ ధర్మం వీడి హిందూ మత ధర్మాన్ని వదులుకొని ఇక పెళ్ళంటూ ఇక వద్దు అనేటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు. దీనివల్ల మహాపాపం వస్తుంది. ఎన్ని జాతకాలు చెప్పినా, ఎన్ని జ్యోతిష్యాలు చెప్పినా, ఎన్ని పూజలు చేసినా నీ యొక్క ధర్మాన్ని నువ్వు వదిలిపెట్టడం వల్ల నీవు మొత్తం పాడైపోతున్నారు. కాబట్టి ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. స్వస్తి.